అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. సో ఐ థింక్ అట్లాగే మీకు కూడా కనువిపోయింది. గుంటూరులో ఇంకొక పర్సనల్ లెవెల్లో ఇంకో చేంజ్ ఏం జరిగిందంటే, గుంటూరులో ఒక పండితుడు నాకు దొరికాడు. అంటే ఆ పండితులకు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన దగ్గరికి వస్తుంటారు కదా. సో ఆ విధంగా చింతపల్లి శివరామకృష్ణ గారని ఒక పండితుడు, ఆయనకి ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చేవాడు. సో ఆయన ఏంటి, నాకు ప్రతిరోజు వాల్మీకి రామాయణం నుంచి ఒక 2 సర్గలు చదివి మీరు రామాయణం చదవండి అని నాకు ఇంతలో వాల్మీకి రామాయణం పుస్తకం ఇచ్చాడు. సో ఆ వాల్మీకి రామాయణం మెల్లిగా చదవడం మొదలుపెట్టా. సో అట్లా కొన్నాళ్ళు అట్లా రెగ్యులర్గా జరిగింది. ఆ తర్వాత నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇప్పుడు పిల్లలు రామచంద్రుడు గారు పరిచయం కావడము, దాని తర్వాత వారి రామాయణం రావడము, అవన్నీ కూడా ప్రతి పదార్థంతో పాటు కంప్లీట్గా రామాయణం మొత్తం 2 సంవత్సరాలు చదవడము, ఆ విధంగా సంస్కృతం కొంచెం మెల్లిగా డెవలప్ అయిందండి. అది అక్కడ జరిగింది. నాది ఒక చిన్న పాయింట్. ఇది ఆఫ్ కోర్స్ సివిల్ సర్వెంట్స్కు ఉద్దేశించింది. అంటే సేమ్ థింగ్ అప్లైస్ ఫర్ పోలీస్ ఆల్సో. సాధారణంగా చాలామంది చెప్తూ ఉంటారు, మేము ఇంకా బాగా చేసి ఉండేవాళ్ళం పాలిటీషియన్స్ ఇంటర్ఫియరెన్స్ లేకపోతే, పొలిటికల్ విక్టిమైజేషన్ లేకపోతే, దానివల్లనే మా ఎఫిషియన్సీ దెబ్బతింటుందనేది ఒక వ్యూ పాయింట్. నేను ఐ డోంట్ అగ్రీ విత్ ఇట్, బట్ దట్స్ ఎ పాయింట్ దట్ సమ్ సివిల్ సర్వెంట్స్ హోల్డ్. అది ఎప్పుడు జరుగుతుంది? వెన్ నువ్వు కరెక్ట్గా చేస్తావంటే అది జరగకుండా అడ్డుపడ్డప్పుడు కానీ, దానికి మిమ్మల్ని పనిష్ చేసినప్పుడు కానీ. అటువంటి పరిస్థితి ఎక్కడైనా మీరు ఫేస్ అయినారా? అనిపించలేదు. సో మీరు చిన్నవి పర్వాలేదు, బ్రాడ్గా ఎఫెక్టివ్గా వర్క్ చేయటంలో పొలిటికల్ ఎన్విరాన్మెంట్ అడ్డం వచ్చిన పరిస్థితి ఎక్కడైనా ఉందా? అంటే అంత స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్స్ కూడా అప్పుడు ఉండేవారు కాదండి. అప్పుడు అందరు కూడా వాళ్ళు చెప్తే వినేవాళ్ళు. అంత ఎక్కడో రేర్గా ఉండేవాళ్ళు కానీ బై అండ్ లార్జ్ ఎప్పుడు చెప్తే సార్. రాజారావు గారు స్ట్రాంగ్ పర్సనాలిటీ అని విన్నాను. ఉండేవాడు కానీ ఆయన వినేవాడు. ఇతరాజారావు గారు వినేవాళ్ళు. అప్పుడంతా మంచి వినేవాళ్ళు వాళ్ళంతా కూడా. సో వాళ్ళు ఏమన్నా చెప్తే, అంటే నా వరంగల్లో వాళ్ళు అసలు ఇంటర్ఫియర్ అయ్యేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళకి భయం, నక్సలైట్లు భయం వాళ్ళకి. సో వాళ్ళు మనకు చాలా మర్యాద ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు యాక్చువల్లీ గుంటూరు ఇట్లాంటి ప్లేస్లోనే కొంచెం వాళ్ళు డామినేట్గా ఉంటారు, మా కులము అది ఇది అనుకుంటూ. సో ఎనివే, ఇప్పుడు మీరు అన్నట్టుగా అప్పుడు చెప్తే వినేవాళ్ళు చాలామంది, ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా, సార్ అట్లా కాదు ఏదో చెప్తే మన కష్టాలు ఏదో చెప్తే, ఇట్లా చేస్తే ఇలా అవుతుంది అని చేస్తే అంటే వినేవాళ్ళండి. సో దట్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్. ఇంకొక గొప్ప విషయం నాకు మన విజయరామారావు గారు చెప్పేవారు, మరే మనం అంతో ఇంతో అప్పుడప్పుడు పాలిటీషియన్ చెప్పిన 1-2 అన్నా చేస్తుండాలయా, ఏది చేయకుండా బిగుసుకొని ఉంటే మనము ఉండలేము అని ఆయన ఉదాహరణ చెప్పేవాడు. ఇది ఇట్స్ లైక్ బాక్సింగ్ రింగ్లో నువ్వు ఉన్నావు, ఆయన ఉన్నాడు, పొలిటీషియన్ ఉన్నాడు. నువ్వు అప్పుడప్పుడు 2 దెబ్బలు కొడుతుండాలి, అప్పుడప్పుడు 2 దెబ్బలు తింటుంటేనే నువ్వు ఉంటావు. నువ్వే ఎక్కువ కొడతాడు మొదలు పెట్టినావంటే నిన్ను పక్కన పెట్టి ఇంకోటి పెట్టుకుంటాడు, తనతో దెబ్బలు తినేవాడిని పెట్టుకుంటాడు అని ఒక మంచి ఉదాహరణ చెప్పాడు. సో ఐ కోట్ ఇట్ క్వైట్ ఆఫన్ అండ్ ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఆల్సో. ఎందుకంటే అప్పుడప్పుడు ఏదో మనకు హార్మ్లెస్ థింగ్స్ ఏదో వాళ్ళు అడుగుతుంటారు, చాలా హార్మ్లెస్ థింగ్స్ కొన్ని చేస్తుంటారు. హార్మ్లెస్ థింగ్స్ చేయొచ్చు, కొన్ని ఎక్స్పెడైట్ కూడా చేయొచ్చు. ఎఫిషియెంట్గా చేసామంటే కూడా వాళ్ళు చేయొచ్చు. కొన్ని ఎక్స్పెడైట్ చేయొచ్చు, చాలా అట్లాంటివి కొన్ని చేయొచ్చు. సో దట్ వే వీ హ్యావ్ టు బ్యాలెన్స్. సో